మరోవైపు విమాన ప్రమాదం గురించి తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ నంబర్లను ప్రకటించింది ప్రభుత్వం. యూకేలోని బాధితుల కోసం అక్కడి అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పింది. బ్రిటన్ ఎంబసీ సహాయంతో ప్రయాణికుల స్నేహితులు, ఫ్యామిలీ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు. బ్రిటిష్ ప్రజలు 020-700-8500 నంబర్కు కాల్ చేయాలని సూచించింది యూకే ప్రభుత్వం. అలాగే ఎయిర్ ఇండియా 1800-5691-444 అనే ప్రత్యేక హాట్లైన్ నంబర్నైతే జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, చెప్పండి, మెడికల్ కాలేజీ హాస్టల్లో విమానం పడిపోయినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఘటన జరిగింది. దీంతో పెద్ద ఎత్తున అక్కడ మంటలు రావడము, చాలా మంది వరకు చనిపోయి ఉంటారనేటువంటి సమాచారం అందుతుంది. అయితే విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. అది ఆ పక్కనే ఉన్నటువంటి మేఘాని నగర్లో ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్ అనేటువంటి క్యాంటీన్ మీద, మెడికల్ కాలేజ్ క్యాంటీన్ మీద కూలినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అది మధ్యాహ్నం సమయం, లంచ్ టైం కావడంతో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా అక్కడే ఉండి లంచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సమయంలోనే ప్లేన్ క్రాష్ అవ్వడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం మేరకు 20 మంది వరకు ఆ ఘటనలో మెడికోలు చనిపోయి ఉంటారని చెప్పి అనుమానం, అంటే అక్కడ నుంచి సమాచారం వస్తుంది. మరోవైపు మొత్తంగా ఇప్పటి వరకు ఈ ప్లేన్ క్రాష్ ఘటనలో 40 వరకు డెడ్ బాల్ను రికవర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో అంటే మెడికల్ కాలేజ్తో పాటు అక్కడే మెడికల్ అంటే హాస్పిటల్ కూడా ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇంకొంచెం అంటే మెడికల్ కాలేజ్ క్యాంటీన్ పక్కనే కాలేజ్ ఉంటుంది, దాని పక్క పొంటి హాస్పిటల్ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ హాస్పిటల్ కూడా క్షతగాత్రులను తరలిస్తున్నారు. ఒకవేళ ఇంకొంచెం అటువైపుగా పడి ఉంటే హాస్పిటల్లో ఉన్న వారికి కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండేది. అదేవిధంగా కాలేజీలో ఉన్నటువంటి వారికి కూడా చాలామంది ప్రమాదం బారిన పడి ఉండేవారని చెప్పి మనకు సమాచారం అందుతోంది. మరోవైపు ఈ ఘటనలో ఇప్పటివరకు 40 మందికి సంబంధించినటువంటి డెడ్ బాడీని కూడా రికవర్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఒక్కసారిగా టేకాఫ్ అయినటువంటి వెంటనే ఈ విమానం అనేది కూలిపోవడంతో స్థానిక నివాసాల మధ్య పడిపోవడంతో అక్కడున్న స్థానికులు కూడా ఈ ప్రమాదం పడినట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కటేసారి టేకాఫ్ అయిపోయింది, తప్పనిసరిగా ల్యాండ్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ టైం కావడంతో అది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చెట్టును గుద్దుకొని పడిపోయినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందింది. అయితే జనావాసాల మధ్య పడిపోవడంతో స్థానికులతో పాటు ఆ మెడికల్ కాలేజ్ ఏదైతే క్యాంటీన్ మీద పడిపోయిందో అక్కడ ఉన్నటువంటి ఆ క్యాంటీన్లో ఉన్నటువంటి మెడికోలు కూడా ఈ ప్రమాదం బారినట్టుగా పడినట్టు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఎంతమంది ఈ మెడికోలు చనిపోయి ఉంటారు, ఎంతమంది స్థానికులు చనిపోయి ఉంటారన్నటువంటి సమాచారం మాత్రం ఇంకా క్లారిటీగా రాలేదు. కానీ 20 మంది వరకు మెడికోలు చనిపోయి ఉంటారు. అదేవిధంగా స్థానికంగా ఎవరైతే ప్లేన్ క్రాష్ సమయంలో ఆ ప్రమాదం సమయంలో అక్కడ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ ప్రమాదం బారిన పడి చనిపోయి ఉంటారన్నటువంటి సమాచారం అందుతుంది. చూడాలి, ఇంకా ఈ ప్రమాదం సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రమాదం భారీ స్థాయిలో జరిగింది. దాదాపు 242 మందితోని ఆ ప్లేన్ లండన్ వెళ్తోంది. ఈ క్రమంలోనే ప్రమాదానికి గురి కావడంతో పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగాయి. నివాసాల మధ్య పడిపోవడంతో స్థానికులు, మెడికోలుతో పాటు ఆ ప్లేన్లో ఉన్నటువంటి వారు కూడా ఈ ప్రమాదం బారిన పడిపోయారు. ఎంతమంది చనిపోయిన అన్నప్పటికీ క్లారిటీ లేకున్నప్పటికీ కూడా ఇప్పటికైతే రెస్క్యూ కొనసాగుతోంది. అక్కడ ఉన్నటువంటి చనిపోయిన వారి డెడ్ బాడీని రెస్క్యూ వాటిని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులను దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కు తరలిస్తున్నారు. మొత్తంగా చూడాలి, ఇంకా ప్రమాద సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు అక్కడ ఉన్నటువంటి అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది మమత.